500 మీటర్ల లోతులో పూర్తి చీకటి, సూర్యుడి వెలుగు ఎప్పుడూ చూడని ప్రదేశం. కానీ యాంపీపాడ్స్ అనే ఈ చిన్న జీవులు వేల ఏళ్లుగా చీకటిలోనే బ్రతుకుతున్నాయి. ఎలా, ఎందుకు అనేది ఎవరికీ తెలియదు. అంటార్క్టికా మంచు కింద మనకి తెలియని ప్రపంచం ఉంది. మనకి అంటార్క్టికా అంటే ఏమనిపిస్తుంది? మంచు, ఖాళీ భూమి, ఎవ్వరూ లేని ప్రదేశం అని. కానీ అది అబద్ధం. అంటార్క్టికా భూమి దాచిపెట్టిన ఒక అతిపెద్ద రహస్యం. 2048లో ఈ రహస్యం అందరికీ తెరుచుకోవచ్చు. అంటార్క్టికాలో మంచు 2, 3, కొన్ని చోట్ల 5 కిలోమీటర్ల మందంగా ఉంటుంది. అంటే హిమాలయాలను పూర్తిగా పాతిపెట్టేంత మంచు. పైన చూస్తే అంతా నిశ్శబ్దం. కానీ క్రింద మనకి కనిపించకుండా నదులు, సరస్సులు, అగ్నిపర్వతాలు ఉన్నాయి. 1979 నవంబర్ 28న ఎయిర్ న్యూజిలాండ్ ఫ్లైట్ 901 అంటార్క్టికా మీదుగా ప్రయాణిస్తోంది. 257 మంది ప్రయాణికులు ఒక్క క్షణంలో మౌంట్ ఎరేబిస్లో క్రాష్ అయ్యి అందరూ మరణించారు. విమాన శకలాలు, మనుషుల అవశేషాలు వెంటనే మంచు కింద పాతిపెట్టబడ్డాయి. 45 ఏళ్ల తర్వాత కూడా ఆ శవాలు అక్కడే ఉన్నాయి. అంటార్క్టికా ఒక లైబ్రరీ. పుస్తకాల లైబ్రరీ కాదు, మంచు లైబ్రరీ. ప్రతి సంవత్సరం మంచు పడుతుంది. ఆ మంచు తన బరువుతో కిందికి నలిగిపోతుంది. ప్రతి పొర ఒక కాలం. ఆ మంచులో గాలి చిక్కుకుపోతుంది. 12 లక్షల ఏళ్ల క్రితం నాటి గాలి మంచులో ఫ్రీజ్ అయ్యి ఉంది. శాస్త్రవేత్తలు మంచు లోతులోకి డ్రిల్ చేశారు. పొడవాటి మంచు స్తంభాలు బయటికి తీస్తారు. అందులో మనిషి పుట్టక ముందు ఉన్న నాటి గాలి, డైనోసార్లు తిరిగిన కాలం నాటి గాలి ఉంది. ఆ మంచు కరిగితే ఆ జ్ఞాపకాలు కూడా శాశ్వతంగా పోతాయి. ఇప్పుడు ఒక షాకింగ్ నిజం తెలుసుకునే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అంటార్క్టికా ఒకేలా ప్రవర్తించడం లేదు. పడమటి అంటార్క్టికాలో మంచు వేగంగా కరుగుతోంది. గ్లేషియర్లు సముద్రంలోకి పరిగెడుతున్నాయి. భూమిపై అత్యంత వేగంగా మంచు నష్టం ఇక్కడే జరుగుతోంది. కానీ తూర్పు అంటార్క్టికాలో మంచు పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మంచు పడటం అధికమైంది. ఒకే ఖండం, 2 వ్యతిరేక కథలు. దీనిని మనం అర్థం చేసుకోలేకపోతే మనకు ఏం జరగబోతుందో తెలియదు. అంటార్క్టికాలో ఒక చోట మంచు నుంచి రక్తంలా కారుతుంది. దానికి పేరు బ్లడ్ ఫాల్స్ అని పెట్టారు. కానీ అది రక్తం కాదు, లక్షల ఏళ్లుగా మంచు కింద బందీ అయి ఉన్న నీరు. సముద్రపు నీటి కంటే 2 రెట్లు ఉప్పగా ఉంటుంది. -5 డిగ్రీల సెంటీగ్రేడ్లో కూడా ఇది గడ్డకట్టదు. అందులోని ఇనుము గాలిని తాకగానే ఆక్సిడైజ్ అయ్యి ఎర్రబడుతుంది. మంచు కింద మంటలు ఉంటాయా? అంటార్క్టికాలో ఉంటాయి. మౌంట్ ఎరేబస్ దక్షిణ ధ్రువం దగ్గర యాక్టివ్ అగ్నిపర్వతం ఉంది. ఇది ఇప్పటికీ పొగ కక్కుతోంది. వీటిలోంచి వచ్చే వేడి మంచుని లోపల నుంచి కరిగిస్తుంది. ఆ వేడి గుహల్లో మాస్, ఆల్గే, ఇప్పటి వరకు ఎప్పుడు చూడని డిఎన్ఏకి జీవం పోస్తుంది. పశ్చిమ అంటార్క్టికాలో క్రింద డజన్ల కొద్దీ అగ్నిపర్వతాలు దాగి ఉన్నాయి. అవి పైకి పేలవు. మంచు బరువు వాటిని అణచివేస్తుంది. బదులుగా క్రింద వేడి పెరుగుతోంది. మంచు కరుగుతుంది. నీటి గదులు ఏర్పడుతున్నాయి. ఈ వేడిని శాస్త్రవేత్తలు మొదట్లో లెక్కించలేదు. అందుకే పడమటి అంటార్క్టికా అనుకున్న దానికంటే వేగంగా మారుతోంది. మంచు పైనుంచి మాత్రమే కాదు, కింద నుంచి కూడా కరుగుతోంది. ఇప్పుడు ఇంకా లోతులోకి వెళ్తే మంచు క్రింద వేల నదులు, సరస్సులు ఉన్నాయి. అవి సూర్యుడిని ఎప్పుడూ చూడలేదు, కానీ నీరు ప్రవహిస్తోంది. కొన్ని సరస్సులు నగరమంత పెద్దవిగా ఉన్నాయి. వాస్తోక్ అనే ఈ సరస్సు 240 కిలోమీటర్ల పొడవు, 50 కిలోమీటర్ల వెడల్పు, లక్షల ఏళ్లుగా మంచు కింద మూసి ఉంది. వాస్తోక్ ఒక్కటే కాదు, దాదాపు 700 సబ్ గ్లేషియర్ సరస్సులు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కొన్నింటిని శాంపిల్ చేశారు. విల్లన్స్ అనే సరస్సులో రాళ్ల నుంచి శక్తి తీసుకునే సూక్ష్మజీవులు దొరికాయి. మర్సర్ సరస్సులో డిఎన్ఏ ఆధారాలు దొరికాయి. మీకు గుర్తుందా మొదట చెప్పిన యాంపీపాడ్స్ 500 మీటర్ల లోతులో 100 కిలోమీటర్ల దూరంలో సూర్యుడి వెలుగు లేకుండానే పూర్తి చీకట్లో బ్రతుకుతున్నాయి. కానీ ఈ సరస్సులో ఒక్కసారి ఖాళీ అయితే పై మంచు మీటర్ల కొద్దీ కదులుతుంది. అసలైన షాక్ ఏంటంటే మనం ఇప్పటివరకు చేరుకున్న ప్రాంతం ఎంతో తెలుసా? బాస్కెట్బాల్ కోర్ట్ అంతా. ఒక ఖండం అంత పెద్ద ప్రదేశంలో మనం చూసింది ఒక గది అంత మాత్రమే. మిగిలినదంతా అజ్ఞాతం. బ్లడ్ ఫాల్స్ నుంచి వచ్చే నీరు సముద్రంలో కలుస్తుంది. ఆ నీటిలో ఇనుము, కార్బన్ పోషకాలు ఉంటాయి. అవి ఫైటోప్లాంక్టన్ని పెంచుతాయి. ఫైటోప్లాంక్టన్ క్రిల్స్ని పెంచుతుంది. క్రిల్ భూమి మీద ఇప్పటి వరకు బ్రతికి ఉన్న అతిపెద్ద జీవి. బ్లూ వేల్స్ని పోషిస్తుంది. కానీ ఇక్కడ ఒక భయంకరమైన కథ ఉంది. 20వ శతాబ్దంలో మనం బ్లూ వేల్స్ని దాదాపుగా అంతం చేశాం. 1904 నుండి 1967 వరకు అంటార్క్టికా నీళ్లల్లో మాత్రమే 3,60,000 తిమింగలాలు చంపబడ్డాయి. బ్లూ వేల్స్ జనాభా 97% తగ్గిపోయింది. దాదాపు అంతరించిపోయేంత దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు నెమ్మదిగా తిరిగి వస్తున్నాయి. కానీ మంచు కింద నుంచి ప్రవహించే పోషకాలు లేకపోతే
క్రిల్ లేకపోతే మళ్ళీ అదృశ్యమవుతాయి. మంచు కింద మొదలైన కథ సముద్రంలో ముగుస్తుంది. మంచు కింద పూర్తిగా చీకట్లో బ్రతికే జీవులు, రాళ్ళ నుంచి శక్తి తీసుకునే సూక్ష్మజీవులు మనకి ఏం చెబుతున్నాయి? జీవితం సూర్యుడి మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. అందుకే అంటార్క్టికా, యూరోపా, ఎన్సెలాడస్ లాంటి గ్రహాలకు టెస్ట్ ల్యాబ్. మంచు కింద సముద్రాలు ఉన్న గ్రహాలు, అక్కడ జీవం ఉందా అని తెలుసుకోవాలంటే అంటార్క్టికాను అర్థం చేసుకోవాలి. లోతుకు వెళ్లే కొద్దీ మరిన్ని రహస్యాలు కనిపిస్తాయి. ఇక్కడ ఒక క్షణం మంచును పూర్తిగా తీసేస్తే కింద ఏం కనిపిస్తుంది? అంటార్క్టికాలో పర్వతాలు, యూరోపియన్ ఆల్ప్స్ అంత ఎత్తైన పర్వత శ్రేణులు, లక్షల ఏళ్లుగా ఎవరు చూడని శిఖరాలు ఉన్నాయి. సముద్ర మట్టానికి 3.5 కిలోమీటర్ల క్రింద డెన్మాన్ క్యాన్యన్ అనే భూమిపై అతిగా లోతైన లోయ ఉంది. తూర్పు అంటార్క్టికా పురాతనమైనది, మందమైనది, స్థిరమైనది. కానీ పడమటి అంటార్క్టికా అలా కాదు. ఇది భిన్నంగా ఏర్పడింది. కోట్ల ఏళ్లుగా క్రస్ట్ సన్నబడింది, పగిలిపోయింది, కిందకి దిగింది. మంచు తొలగిస్తే పడమటి అంటార్క్టికా చాలా వరకు సముద్ర మట్టానికి క్రింద ఉంటుంది. ఇప్పుడు అసలైన ప్రశ్న, ప్రపంచ దేశాలు ఎందుకు ఇక్కడికి పరిగెడుతున్నాయి? సైన్స్ కోసం మాత్రమేనా, లేదా మంచు కింద దాగి ఉన్న సంపద కోసమా? అంటార్క్టికా కింద ట్రిలియన్స్ విలువైన వనరులు ఉన్నాయని భౌగోళిక సర్వేలు చెబుతున్నాయి. 1959లో అంటార్క్టిక్ ట్రీట్ అంటార్క్టికాను శాంతి మరియు విజ్ఞాన జోన్గా నిర్ధారిస్తుంది. సైనిక వినియోగాన్ని నిషేధిస్తుంది, ప్రాదేశిక హక్కులు నిలిపివేస్తుంది. కానీ 2048లో ఆ నిషేధాన్ని తిరిగి సమీక్షించవచ్చు. ఆ సమీక్ష త్రవ్వకాల తలుపులను తెరవవచ్చు. కొన్ని దేశాలు ఇప్పటికే కదులుతున్నాయి. రష్యా విస్తృతమైన సెస్మిక్ సర్వేలు నడుపుతోంది. అంటార్క్టిక్ జలాల్లో చమురు, గ్యాస్ వనరులను మ్యాప్ చేస్తోంది. చైనా వేగంగా విస్తరిస్తోంది, కొత్త స్టేషన్లు నిర్మాణిస్తోంది. లాజిస్టిక్స్, మ్యాపింగ్, పోలార్ రీసెర్చ్ మీద భారీగా పెట్టుబడులు పెడుతుంది. 2048 వరకు దాదాపు 2 దశాబ్దాలు మిగిలి ఉన్నాయి. రేసు ఇప్పటికే ప్రారంభమైంది. ఉనికి శక్తిగా మారుతుంది. 60 ఏళ్లకు పైగా అంటార్క్టిక్ ట్రీట్ నిలబడింది. మంచు కింద దాగి ఉన్నది భూమి గతం మాత్రమే కాదు, ఇది మిలియన్ల ఏళ్ల నాటి నుంచి తయారైన సిస్టమ్. ఒక్క భాగం మారితే అన్నీ మారుతాయి. మన భవిష్యత్తు కూడా ఆ మంచు కింద దాగి ఉంది. కానీ గడియారం ఆగదు. 23 ఏళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.